హలో రాప్టర్స్, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరా? ఆల్రెడీ ఈ క్వశ్చన్కి సంబంధించిన డేటా నేను 2 డేస్ కింది క్లాస్లో చెప్పేస్తా. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మీరు రేపటి క్లాస్ వరకు ఆగాలి. సో నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఈ క్వశ్చన్ ఏంటంటే, వెరీ రీసెంట్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఐఎన్ఎస్ వాక్షీర్లో కర్ణాటకలో ఏ ప్రాంతంలో ప్రయాణం చేశారు? సో 4 ఆప్షన్స్ ఏంటంటే, ఆప్షన్ ఏ ఉడిపిలో ప్రయాణం చేసిందా, ఆప్షన్ బి మంగళూరు పోర్ట్లో ప్రయాణం చేసిందా, ఆప్షన్ సి సదాశివగఢ్ పోర్ట్లో ఆమె ట్రావెల్ చేసిందా, ఆప్షన్ డి కార్వార్లో ట్రావెల్ చేసిందా. నేను మీకు 2 డేస్ కింద ఏమని చెప్పా అంటే, మనకి ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ సబ్మెరైన్ కల్వరీ క్లాస్ ఎందుకంటుందంటే, ఇది మనకి కల్వరీ సబ్మెరైన్తో వచ్చింది. అందులో ఇది 6th అన్నట్టుగా. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఐఎన్ఎస్ వాక్షీర్ అనేది మనకి 6th. ఈ వాక్షీర్ మీనింగ్ ఏంటంటే, ఇట్స్ శాండ్ ఫిష్. ఇది ఎలాంటిదంటే మనకి హిందూ మహాసముద్రంలో కనబడే ఒక డెడ్లియెస్ట్ అండర్ వాటర్ ఆర్ డీప్ సీ ప్రిడేటర్గా మనం దీన్ని చూడవచ్చు. అలాంటి షిప్ని మనకి దీనికి పెట్టినట్లుగా పేరు. మరి దీంట్లో ఇవిడే ట్రావెల్ చేస్తుంది. ఎందుకు ట్రావెల్ చేస్తుంది అంటే, మనకి 2026 జాన్ 26న దీన్ని జాతికి అంకితం చేయాలనే ఉద్దేశంతో దీన్ని మజ్గో డాక్ షిప్యార్డ్ లిమిటెడ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. బట్ ఇలాంటి క్వశ్చన్స్ మనం చూస్తే సెంట్రల్లో కానీ, లేదంటే ఆర్ఆర్బీలో కానీ, లేకపోతే స్టేట్లో ఏమైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, లైక్ పోలీస్ దాంట్లో కానీ ఇలా మిమ్మల్ని అడగొచ్చు. సో ఆ కాంటెక్స్ట్లో అంటే ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ అయినాయి డిఫెన్స్లో లేదా సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఆ కాంటెక్స్ట్లో నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. ప్రస్తుత ఎగ్జామ్, సో మనం చూస్తున్న ప్రశ్నల రీత్యా స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ అన్ని అవసరమైన టాపిక్స్ని మన ర్యాప్టార్ అకాడమీ ద్వారా నేను మీకు అందిస్తా, ఓకేనా? చలో ఇక మన ఫస్ట్ టాపిక్ వెళ్దాం. మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆపరేషన్ హింటర్లాండ్ గ్రూ. సో ఇదేదో అనుకోకండి, ఇక్కడ మీకు కనబడుతున్నంత ఏంటంటే ఇట్స్ సింథటిక్ డ్రగ్స్. సింథటిక్ అంటే ఇవి న్యాచురల్ డ్రగ్స్ కాదు. అంటే డ్రగ్స్లో కూడా ఆయుర్వేదిక్ డ్రగ్స్, న్యాచురల్ డ్రగ్స్, సింథటిక్గా ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి. సో సింథటిక్ డ్రగ్ అంటే మీనింగ్ ఏంటంటే కెమికల్స్ యూజెస్ తీసుకొచ్చే డ్రగ్స్. ఈ డ్రగ్స్ మనకి ఎక్కడ కనబడ్డాయి అంటే, మహారాష్ట్రలో మనకి వార్దా అనే ప్రదేశం ఉంది, ఓకేనా? ఈ వార్దా అనే ప్రదేశంలో, అంటే అదొక జిల్లా అండి, ఆ ప్లేస్లో మనకి ఇవి కనబడ్డాయి. అక్కడ మనకు కనబడుతున్న డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళు దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఇక్కడ మనకు కనబడుతున్న ఇది ఎంత అంటే అప్రాక్సిమేట్లీ మనకి 128 kgs. ఈ 128 kgs ఉన్న డ్రగ్స్ కాస్ట్ ఎంత తెలుసా మీకు? 192 crores. హే గాయస్, మీరు అబ్జర్వ్ చేస్తారా? మన టాపిక్స్ ఇప్పటి నుంచి మీకు ఇలానే వస్తాయి. అంటే తెలుగు, ఇంగ్లీష్ ఈ 2 కాంటెక్స్ట్లో వస్తే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందామంటే, చూడండి మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా తెలుగు, ఇంగ్లీష్లో చెప్పే క్లాసెస్ ఇక్కడ మనకు కనబడట్లేదు. ఈ కాంటెక్స్ట్లో ఇటు ఇంగ్లీష్ మీడియం పిల్లలు కానీ, అటు తెలుగు మీడియం పిల్లలు కానీ, తెలుగు మీడియం పిల్లలు కూడా ఎవరైతే వొకాబులరీ ప్రాబ్లం ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళ కోసమని ఇలా మనం తీసుకొస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఈ కింద డిస్క్రిప్షన్లో మనకి లింక్ ఇచ్చారు, గో అండ్ గ్రాప్ దెమ్, ఓకేనా? ఇలా మనకి వార్దా అనే జిల్లాలో ఇలాంటి వాటిని పట్టించారు. అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా పడతాయి అంటే, వెరీ రీసెంట్గా మన ఆపరేషన్ హింటర్లాండ్ గ్రూ అని చూస్తున్నాం. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు మన డ్రగ్ గురించా, లేదా పాకిస్తాన్ గురించా, బంగ్లాదేశ్ గురించా, ఇలా క్వశ్చన్స్ మనకు ఫ్రేమ్ అవుతాయి, ఓకేనా? సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ద డ్రగ్స్. ఇది ఎవరు చేశారంటే, డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే, ముక్త భారత్ అభియాన్, అంటే నషా ముక్త భారత్, అంటే భారత్లో ఇలా డ్రగ్స్ వాడద్దనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇక ఇదంతా మనకి ఎమోషనల్ సింథటిక్ నార్కోటిక్స్. సో దీన్ని చూసుకుంటే మన దేశంలో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారంగా తీసుకొచ్చారు. అది ఏం చెప్తుందంటే, ఇలా డ్రగ్స్ వాడద్దనే విషయం చెప్తుంది, ఓకే? సో నెక్స్ట్ మనకి తెలంగాణ ఆర్ట్స్ అండ్ కల్చర్లో భాగంగా మనకి మిశ్రమ వంశస్థులు మనకి న్యూస్లోకి వచ్చారు. మిశ్రమ వంశస్థులు ఎందుకు న్యూస్లోకి వచ్చారంటే, సో ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ఈ మిశ్రమ వంశస్థులు ఎవరంటే, మన తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో మనకి ఇంద్రవెల్లి అని ఒక మండలం ఉంటుందండి, ఓకేనా? ఇందర్వెల్లి. ఈ ఇందర్వెల్లి అనే మండలంలో మనకి కేస్లాపూర్ అనే ఒక గ్రామం ఉంటుంది. ఈ కేస్లాపూర్ అనే గ్రామంలో నాగోబా అనే ఒక గుడి ఉంటుంది. ఈ ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఈ నాగోబా జాతర కండక్ట్ చేస్తారు. ఈ కండక్షన్లో భాగంగా ఈ మిశ్రమ వంశస్థులు కాళ్ళకి ఎలాంటి చెప్పులు వేసుకోకుండా అప్రాక్సిమేట్లీ రానుపోను 300 కిలోమీటర్ల జర్నీ చేసి మనకి ఎక్కడంటే మంచిర్యాల్లో జన్నారం అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న గంగాజలం అంటే గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఈ నాగోబాని అభిషేకించడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్లో వీళ్ళు తీసుకొస్తారు. మనకు ఒక సాంగ్ ఉంటుంది, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఆ సాంగ్లో ఒక లిరిక్ ఉంటుందండి, ఏంటంటే కేస్లాపూరు జాతర జూడు, కేస్లాపూరు జాతర జూడు, ఇలా కొన్ని లిరిక్స్ మనకు వస్తాయి. ఆ దగ్గర మనకి మిశ్రమ వంశస్థులు కనబడతారు. అండ్ తెలంగాణ ఓరియంటేషన్లో ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఖలీదా జియా, ఈవిడ మనకు మరణిస్తూ న్యూస్లోకి వచ్చింది, ఓకేనా? సో ఎవరంటే మనకి బంగ్లాదేశ్ ప్రీవియస్ ప్రధానమంత్రి, ఓకేనా?
సో మనం మొన్నటి వరకు ప్రధానమంత్రి ఎవరు చూసినాం, షేక్ హసీనాను చూసినాం కదా, ఆవిడ దేశం వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. అయితే ఈ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అంటే ఇంతకుముందు ఎప్పుడెప్పుడు పనిచేసిందంటే మనకి 1991లో పనిచేసింది, 1996లో పనిచేసింది, 2001లో పనిచేసింది. సార్ ఎందుకు సార్ ఆ దేశపు ప్రధానమంత్రి గురించి మాకెందుకు చెప్తారంటే వెరీ రీసెంట్గా ఈవిడ చనిపోయింది. ఇట్లా వెరీ రీసెంట్గా చనిపోయిన ఖలీదా జియా ఏ దేశానికి చెందిన మహిళ అని మనకి క్వశ్చన్స్ పడవచ్చు. సో అలా ఈవిడ చూసుకోవచ్చు. ఈవిడ లైఫ్ స్టోరీ మనకి ఏం అవసరం లేదండి. సో మనకి బంగ్లాదేశ్ అనే టర్మ్ విన్న ప్రతిసారి మీరు ఏం గుర్తు తెచ్చుకోవాలంటే ఇది మనకి 1971లో డిసెంబర్ 16న ఒక కొత్త దేశంగా అవతరించింది. అంతకుముందు దీని పేరేంటంటే తూర్పు పాకిస్తాన్ అనే పేరు ఉండేది. ఈ తూర్పు పాకిస్తాన్ నుంచి ఇలా మనకి బంగ్లాదేశ్కి వచ్చింది. ఈ బంగ్లాదేశ్లో మనకి మేజర్గా 2 పార్టీలు కనిపిస్తాయి. ఒక పార్టీ ఏంటంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, ఇంకో పార్టీ ఏంటంటే అవామీ లీగ్ పార్టీ. ఈ అవామీ లీగ్ పార్టీకి హెడ్ ఎవరంటే మనకి ఈ పారిపోయిన షేక్ హసీనా గారు. ఓకేనా, షేక్ హసీనా. ఈ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి హెడ్ ఎవరంటే ఈ ఖలీదా జియా గారు. ఈవిడ వెరీ రీసెంట్గా చనిపోయారు. ఓకేనా, షేక్ హసీనా ఇంకా మన దేశంలోనే తలదాచుకున్నారు. ఓకే, ఇలా జస్ట్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి, ఓవర్ గేమ్ స్ట్రెస్ అవ్వకండి. నెక్స్ట్, సో ట్రంప్కు ఇజ్రాయెల్ తన అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వాలని డిక్లేర్ చేసింది. ఓకేనా, సో ఈ కాంటెక్స్ట్లో ట్రంప్ ఎవరు మనకి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు కదా. ఇక ఇజ్రాయెల్ అధ్యక్షుడు మనకి ఎవరంటే బెంజమిన్ నెతన్యాహు. ఓకేనా, బెంజమిన్ నెతన్యాహు గారు. సో ఈ బెంజమిన్ నెతన్యాహు గారు వీళ్ళకి ఎందుకు అవార్డు ఇచ్చారంటే వరల్డ్ పీస్ని ప్రమోట్ చేశారంట. సో ప్రపంచ శాంతి మొత్తం జరగాలి, యుద్ధాలు జరగొద్దు, సో అందరం మంచిగా ఉండాలి అనే ఈ కాంటెక్స్ట్లో ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక ఇజ్రాయెల్ చూసుకుంటే ఇది మనకి 1948లో ఎస్టాబ్లిష్ అయింది. దీని క్యాపిటల్ జెరూసలేం. అలా మనం చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి బ్రిక్స్ న్యూస్లోకి వచ్చింది. బ్రిక్స్ ఎప్పుడు కనబడ్డ ఇంపార్టెంట్, దీన్ని మేము మనం స్పెషల్ ఒక కాంటెంట్ వీడియో చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రిక్స్ అనే దేశం, బ్రిక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ 2009లో కనబడుతుంది. అయితే 2011లో దీంట్లో సౌత్ ఆఫ్రికా ఎంట్రీతోని ఇది బ్రిక్గా ఉండేది కాస్త బ్రిక్స్కి వచ్చింది. బ్రిక్స్ అంటే బీ ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఇలా ఒక రీజనల్ కోఆపరేషన్గా గ్లోబల్ సౌత్ అంటే ప్రపంచవ్యాప్తంగా దక్షిణాదిలో ఉన్న దేశాల యొక్క గొంతుకొని వినిపించే విధంగా, అలాగే యునైటెడ్ స్టేట్స్లో ఉన్న డాలర్కి కౌంట్రాక్ట్ ఇచ్చే విధంగా ఇది మన కళ్ళ ముందుకు వచ్చింది. అయితే వెరీ రీసెంట్గా బ్రిక్స్కి సంబంధించిన సమావేశం బ్రెజిల్లో జరిగింది. ఈ నెక్స్ట్ సమావేశం అంటే 2026లో జరిగే సమావేశాన్ని మన ఇండియాకి బదిలీ చేస్తున్నారు. వీళ్ళకంటూ ఒక సెపరేట్ హెడ్ క్వార్టర్ అంటూ ఏది లేదు. ఏ సంవత్సరం ఎవరికి బదిలీ అయితే వాళ్ళే చూసుకుంటారు. అయితే ఎందుకు సరే ఇది ఇప్పుడు న్యూస్లో ఉందంటే వీళ్ళకంటూ ఒక సొంత కరెన్సీని వీళ్ళు తీసుకొచ్చారు. ఆ కరెన్సీ ఏంటంటే యూనిట్ అనే ఒక కరెన్సీ తీసుకొచ్చారు. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకుంటే యూనిట్ అనే ఒక స్పెషల్ కరెన్సీని వీళ్ళు మనకి తీసుకొచ్చారు. అలా ఇది మన కళ్ళ ముందుకు వచ్చింది. ఎందుకు సరే ఈ కరెన్సీని తీసుకొచ్చారు అంటే డాలర్కి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో చూసుకుంటే 100% ఈ దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యూనిట్ అనే కరెన్సీని 100% తీసుకుంటే 60% గోల్డ్ రేట్తో ఇది మనకి ఇంటర్లింక్ అవుతుంది. 40% ఈ 5 దేశాలలో ఉన్న కరెన్సీస్ని యూజ్ చేసుకుంటూ దీన్ని తీసుకొచ్చారు. ఆ ప్రాసెస్ మొత్తం మీకు అనవసరం. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఇంకా రకరకాల టెక్నాలజీ ఉంటాయి, మనకి ఏం అవసరం లేదు. బట్ వెరీ రీసెంట్గా యూనిట్ అనే ఒక కరెన్సీ వచ్చింది. అది ఏ కూటమికి సంబంధించిందంటే బ్రిక్స్ అనే దేశాల కూటమికి సంబంధించిందని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ బ్రిక్స్ కాస్త మనకి ఇంకొక 5 దేశాలు దీంట్లో జాయిన్ అయినాయి. ఆ 5 దేశాలు ఏంటో ఆల్రెడీ ఇంతకుముందు మన క్వశ్చన్స్లో అంటే సెంట్రల్ ఎగ్జామ్స్లో కానీ స్టేట్స్లో కానీ అడగడం జరిగింది. అవేంటో నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో దానికి ఆన్సర్ కూడా నేను రేపటి క్లాస్లో చెప్తా. కానీ నేను చెప్తే కిక్ ఏముంటుంది కిక్కు మీరు 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 సెర్చ్ చేసి మరీ చెప్పిన కింద కామెంట్ చేయండి. ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈయన పేరే రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి. ఈయనకి సంబంధించిన బర్త్డే మనకి 2025 అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 10న జరిగింది. అయితే వెరీ రీసెంట్గా నరేంద్ర మోదీ గారు ఈయన స్మరించుకున్నాడు. ఈ కాంటెక్స్ట్లో ఈయన మళ్ళీ మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి న్యూస్లోకి వచ్చిండు. ఈయన ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో యాక్చువల్గా హీ వాజ్ బిలాంగింగ్ టు ద తమిళనాడు స్టేట్. అండ్ మనకి ఎప్పుడైతే మనకి తమిళనాడు అనే పదం రాకముందో మద్రాసు ప్రావిన్స్ ఉన్నప్పుడు ఆ మద్రాస్కి 1950 నుంచి 1954 మధ్యలో ముఖ్యమంత్రి కూడా పనిచేస్తాడండి. సో ఈయన గురించిన కొన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్. సో హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ వైస్రాయ్ లేదా ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ అండ్ లాస్ట్ వైస్రాయ్. ఓకేనా, సో చివరి మన దేశానికి వైస్రాయ్గా పనిచేసిండు అండ్ మొట్టమొదటి ఇండియన్ వైస్రాయ్గా పనిచేసిన వ్యక్తి ఇతనే. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సార్ అంటే 1948 అండ్ 1950 మధ్య మన దేశానికి వైస్రాయ్గా పనిచేసిండు. ఇక అంతకుముందు మనం చూసుకుంటే మన దేశంలో చివరి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే మనకి 1948లో మన దేశం నుంచి వెళ్ళిపోయే పర్సన్ ఎవరంటే హీ వాస్ మౌంట్ బ్యాటన్. ఓకేనా, లార్డ్
మౌంట్ బ్యాటన్ గారు. ఇతని తర్వాత మనకు వచ్చింది ఎవరంటే ఇలా మొట్టమొదటి ఇండియన్ వైస్రాయ్గా అండ్ చిట్ట చివరి భారతదేశపు వైస్రాయ్గా, మొట్టమొదటి భారతీయ వైస్రాయ్, చిట్ట చివరి భారత వైస్రాయ్గా మనకి చక్రవర్తులు రాజగోపాల్చారి కనబడుతున్నారు. కానీ మన దేశంలో చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరంటే మౌంట్ బ్యాటన్ గారు. ఈయన దేంతో ఫేమస్ అంటే మనకి 1945లో రాజాజీ ప్లాన్ అని ఒక ప్లాన్ తీసుకొస్తాడు. బట్ ఆ ప్లాన్ ఏంటంటే బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేసి దాన్ని హిందుస్థాన్కి ఇవ్వాలా, పాకిస్తాన్కి ఇవ్వాలని మాట్లాడతారు. బట్ అది ఫ్లాప్ అయిపోయింది. ఇతన్ని గాంధీ ఏమంటారంటే హీఈస్ మై కన్షియన్స్, నాకు ఒక ఆత్మ ఉంటే ఆ ఆత్మకి ప్రతిరూపం ఇలా ఉంటుంది అని ఈయన గురించి మాట్లాడతారు. సో నేను చాలా ఎమినెంట్ పర్సనాలిటీ. ఎలాంటి పర్సనాలిటీ అంటే ఇక్కడ కొంచెం మీకు ఇంగ్లీష్లో తీసుకొచ్చా, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మొత్తం మీకు తెలుగులో చెప్తా. సో స్టోరీ ఏంటంటే ఈయన మనకి కొన్ని మూమెంట్లో తమిళనాడు తరపున ఫైట్ చేస్తుందండి. ఫస్ట్ మూమెంట్ ఏంటంటే మనకి 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని ఒక యాక్ట్ వచ్చింది, లేదా దీన్నే మనం రౌలట్ చట్టం అంటాం. ఈ రౌలట్ చట్టం మనకి ఏం చెప్తుంది తెలుసా మీకు? ఈ రౌలట్ చట్టం మనకి పీడీ యాక్ట్ గురించి మాట్లాడుతుంది. పీడీ యాక్ట్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ డిటెన్షన్, అంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు RRR మూవీ చూసిరా, ఆ RRR మూవీలో అనవసరం ఒక బ్రిటిష్ వాడు వచ్చి అలియా భట్ కడుపులో దాన్ని ఎన్టీఆర్ ఎక్కడున్నారని వెతుకుతారు చూడండి, అలాంటి ఒక దిక్కుమాల యాక్ట్ అన్నట్లుగా. సో ఆ టైంలో రౌలట్ సత్యాగ్రహానికి అగెనిస్ట్గా పనిచేసిండు. అయితే మనకి 1919 ఏప్రిల్లో మనకి జలియన్ వాలాబాగ్ అనే మసాకర్ జరుగుతుంది. సో దాని తర్వాత ఇది మనకి ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయాక నెక్స్ట్ మనకి 1920 నుంచి 1922 మధ్యలో మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుంది. ఆ టైంలో తమిళనాడు నుంచి చాలా భీకరంగా ఉద్యమించిండు. ఇంకా తర్వాత మనం చూసుకుంటే 1923లో మనకి స్వరాజ్య పార్టీ వచ్చినప్పుడు ఇతను చూసుకుంటే మనకి కాంగ్రెస్ తరఫున ఉన్నట్లు కనబడతాడు. ఇంకా నెక్స్ట్ తర్వాత మన 1927లో సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే ఒక ఉద్యమం జరిగినప్పుడు అందులో కూడా తమిళనాడు నుంచి ఫైట్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత మనకి 1930 నుంచి 32 మధ్యలో మనకు చూసుకుంటే సివిల్ డిసోబీడియన్స్, అంటే తెలుగులో ఏమంటాం సివిల్ డిసోబీడియన్స్ అంటే అంటే సివిలియన్స్ మొత్తం కూడా సహాయ నిరాకరణ ఉద్యమం అనుకుంటా. ఓకేనా, ఆ ఉద్యమం చేసినప్పుడు దాంట్లో కూడా ఫైట్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనకి ఇతను 1942 ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఫైట్ చేస్తాడు. ఇలా మొత్తంగా తమిళనాడు నుంచి తన గొంతుగా వినిపించడంలో తిను ఒక క్రూషియల్ రోల్గా వర్క్ చేస్తున్నట్లుగా మనం చూసుకోవచ్చు. ఇంకా తర్వాత మనం చూసుకుంటే ఇంకా 1950స్లో ఇతను మద్రాస్కి మనకి సీఎంగా కనబడతాడు. అండ్ హీ వాజ్ ద సెకండ్ హోమ్ మినిస్టర్, అంటే ఫస్ట్ హోమ్ మినిస్టర్ మన దేశంలో ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా. సో అతని తర్వాత మన దేశంలో ఇతను రెండవ హోమ్ మినిస్టర్గా మన కళ్ళ ముందు కనబడడం జరుగుతుంది. అలా 1972 వరకు ఈయన బ్రతుకుతారు. ఆ తర్వాత ఈయన మరణించడం జరుగుతుంది. అలా ఈయన పుట్టిందైతే మనకి డిసెంబర్ 14 పుట్టింది అన్నట్లుగా. ఇతని గురించి ఇతను చేసిన విజయాలు, ఇతను చేసిన మంచి మంచి విషయాలన్నీ మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాడు. అండ్ చక్రవర్తి రాజగోపాలి ఈ పేరు చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? ఎస్, అది సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా పోలీస్ ఎగ్జామ్స్ అయినా మనకి మాటికి ఈ పేరు రిపీట్ అవుతుంటుంది, జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ మనకి ఒక కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి న్యూస్లోకి వచ్చింది. ఈ పథకం ఏంటంటే శిల్ప్ దీది అనే ప్రోగ్రామ్. ఒక శిల్ప్ దీది ప్రోగ్రామ్ ఇక్కడ చూస్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ మినిస్టర్ కనబడుతున్నాడు. ఓకే, సో మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ మినిస్టర్ ఎవరు? హూ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ ఫర్ ద టెక్స్టైల్ మినిస్ట్రీ? మిమ్మల్ని నిన్నే రాటారు నిన్నే అడుగుతున్నా, కింద కామెంట్ చేయి. ఓకేనా? సో ఇక్కడ స్టోరీ ఏంటంటే మన దేశంలో శిల్ప్ దీది అనే ఒక ప్రోగ్రామ్ వచ్చిందండి. ఈ శిల్ప్ దీది ప్రోగ్రామ్ ఎప్పుడు వచ్చిందంటే 2024లో వచ్చింది. ఇది ఒక 100 రోజుల పైలట్ ప్రోగ్రామ్. పైలట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఒక ప్లేస్లో ఒక ప్రోగ్రామ్ చేస్తారు, అది వర్కౌట్ అయితే దేశం మొత్తం మీద దాన్ని ఆపాదిస్తారు అన్నట్లుగా. ఓకేనా? ఇలా శిల్ప్ దీది ప్రోగ్రామ్ వచ్చింది, 100 రోజుల ప్రోగ్రామ్. ఇక్కడ 100 మంది మహిళల్ని దీంట్లో పిక్ చేస్తారు. ఎన్ని రాష్ట్రాల నుంచి అంటే 23 రాష్ట్రాల నుంచి 72 జిల్లాల నుంచి ఈ 100 మంది మహిళల్ని పిక్ చేస్తారు. అబ్బా సార్ ఇది గుర్తుపెట్టుకోనంటే ఇది ఏం గుర్తుపెట్టుకోకండి, 100 మంది మహిళల్ని ఇక్కడ పిక్ చేస్తారు. శిల్ప్ దీది అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ అవుతుందంటే మీరు అందరూ ఇక్కడ అడ్రస్ చేయాలి, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది. ఓకేనా? అయితే ఏంటంటే ఎవరైతే శిల్ప్ దీది ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఒక్కొక్క మహిళ సుమారుగా 5 lakhs కంటే ఎక్కువ రూపీస్ సంపాదిస్తున్నారంట. అయితే ఈ కాంటెస్ట్లో ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మనకి హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతితో చేసే పనులు ఉంటాయి కదా, అలా చేతితో చేసే పనులలో ఎవరైతే మనకి నిష్ణాతులు ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కామర్స్లో ట్రైనింగ్ ఇస్తారండి. ఓకేనా? ఈ కామర్స్ అంటే ఏంటి? మనకి ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మీషో కానీ, మింత్రా కానీ ఇట్లా మనకు ఉన్నాయి కదా, ఇవన్నిట్లలో వీళ్ళకి సంబంధించిన థింగ్స్ని దీంట్లో అమ్ముకునే విధంగా వీళ్ళని ప్రమోట్ చేస్తారు. మరి ఇట్లా చూసుకుంటే వీళ్ళు ఒక 32 విభాగాలు తీసుకున్నారు. ఓకేనా? 32 వింగ్స్ తీసుకున్నారు. ఆ 32 ఏంటంటే ఒకటి గార్మెంట్ అంటే బట్టలు కుట్టడం కానీ, పాటరీ కుండలు తయారు చేయడం కానీ, లేదు అంటే చేతి అల్లికలు కానీ, ఇట్లా లేదంటే మెటల్ క్రాఫ్ట్స్ అంటే రకరకాల
ఇనుముతో తయారు చేసిన కొన్ని వస్తువులు తయారు చేయడం కానీ అలాంటి కొన్ని రకాలైన ఒక 32 విభాగాలు దీంట్లో తీసుకొని అవన్నిటిని ఇట్లా కామర్స్లో ఎట్లా అమ్మాలి, లేకపోతే వాళ్ళందరికీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి, ఇవన్నిటి మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇక్కడ ఇచ్చారు అన్నట్లుగా. అట్లా ఇచ్చడంతోని ఇలా శిల్పదీదిలో ఎవరైతే పార్టిసిపేట్ చేసారో ఆ మహిళలు కొందరు 5 లక్షలకు పైగా సంపాదిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఇట్లా వెల్లడించారు. అట్లా ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకేనా, సో దీన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అలా. సో ఇది మనకి ఢిల్లీ హాత్, క్రాఫ్ట్ ఫేర్, క్యూరేటెడ్ ఈవెంట్స్ ఇట్లా చాలా రకాలుగా కామర్స్ని ఏకీకరణ చేశారు మన వాళ్ళు. 72 జిల్లాల నుంచి 23 రాష్ట్రాల నుంచి 100 మంది మహిళల్ని ఇట్లా పిక్ చేసుకోవడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన కాంటెక్స్ట్. ఓకేనా, ఎస్. సో గాయస్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ అండ్ బెస్ట్ క్వాలిటీతో మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. బై ద వే, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మన క్వశ్చన్ స్టాండర్డ్స్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలా అడుగుతామో. ఒక క్వశ్చన్ ఒక్కొక్క టాపిక్ తీసుకుంటే దాని నుంచి ఇంతకుముందు క్వశ్చన్స్ ఎలా అడిగారు అండ్ ఇప్పుడు ఎలా అడుగుతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన శిల్పదీది ప్రోగ్రామ్ ఉంది కదా, ఇదే ప్రోగ్రామ్ మీద మనకి లాస్ట్ టైం ఎస్ఐపిసిలో క్వశ్చన్ ఎలా అడిగారు తెలుసా. సో ఒక పథకం అండి, ఆ పథకం ఏంటంటే మనకి వెరీ రీసెంట్గా చూసుకుంటే దట్ ఈస్ దీన్ దయాల్ డే ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్. సో చూడండి మీరు ఇక్కడ డే ఎన్ఆర్ఎం స్కీమ్ అంటే ఏంటంటే దీన దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఒక స్కీమ్ వచ్చింది. యాక్చువల్లీ ఈ స్కీమ్ మనకి ఎప్పుడు వచ్చింది తెలుసా, 2011లో వచ్చింది. అప్పుడు దీని పేరు ఓన్లీ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ మాత్రమే. మరి ఈ దీన్ దయాల్ అంత్యోదయ యోజన అనే పేరు ఎప్పుడు మనకి యాడ్ అయిందంటే 2016లో యాడ్ అయింది. సో జనరల్గా నార్మల్ పీపుల్ ఇలా చదువుతారు, కానీ రాప్టర్ పీపుల్ ఎలా చదువుతారు తెలుసా. మరి 2011లో ఉన్న గవర్నమెంట్ ఏంటి, కాంగ్రెస్ గవర్నమెంట్. 2016లో ఉన్న గవర్నమెంట్ ఏంటి, బీజేపీ గవర్నమెంట్. ఈ ప్రభుత్వ పథకానికి ఈ దీన్ దయాల్ ఎందుకు యాడ్ చేస్తారంటే దీన్ దయాల్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ది బీజేపీ పార్టీ. అందువల్ల ఈయన మనం యాడ్ చేయడం జరిగింది. అలా ఇక్కడ మన ర్యాప్టర్స్లో నేర్పించడం జరుగుతుంది. బట్టడం కాదు, ఇక్కడ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాం మనం. యాక్చువల్గా ఇది ఏ స్కీమ్కి సక్సెస్ స్కీమ్ వచ్చింది తెలుసా మీకు, మనకి 1998లో ఒక స్కీమ్ వచ్చిందండి. దాని పేరు ఏంటంటే స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన అని ఒక స్కీమ్ వచ్చింది. మరి ఈ స్కీమ్లో మనం చూసుకుంటే కొన్ని సబ్ స్కీమ్స్ ఉంటాయండి. ఆ సబ్ స్కీమ్స్ ఏంటో తెలుసా. సో మీరు అబ్జర్వ్ చేస్తే 1978లో మనకి ఐఆర్డీపీ అనే ఒక స్కీమ్ వస్తుంది. ఐఆర్డీపీ అంటే ఏంటో తెలుసా, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే సమీకృత గ్రామాల అభివృద్ధి కార్యక్రమం అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే 1979లో మనకి ట్రైసెమ్ అనే ఇంకొక స్కీమ్ వచ్చిందండి. ఏ స్కీమ్, ట్రైసెమ్ అంటే ఏంటో తెలుసా, మనకి ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని ఒక స్కీమ్ వచ్చింది. సో తర్వాత మనం చూసుకుంటే 1982లో మనకి డ్వాక్రా అని ఒక స్కీమ్ వచ్చింది. ఓకేనా, డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, అంటే గ్రామాల ప్రాంతంలో ఉన్న పిల్లల్ని మహిళల్ని అభివృద్ధి చేయాలని ఒక స్కీమ్ వచ్చింది. ఇంకా తర్వాత మనం చూసుకుంటే 1992లో మనకి సిత్రా అని ఇంకో స్కీమ్ వచ్చింది. ఏ స్కీమ్, సిత్రా అంటే సప్లైడ్ ఇంప్రూవ్డ్ టూల్స్ టు ద రూరల్ ఆర్టిజన్స్, గ్రామాల్లో ఉండే ఈ చేతి వృత్తి కళాకారులకి కొంచెం యూజ్ అయ్యే టూల్ కిట్స్ని ఇవ్వాలని ఒక స్కీమ్ వచ్చింది. అలా ఈ స్కీమ్ దేని కింద వచ్చిందంటే స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన కింద వస్తే దీన్ని పేరు మార్పు చేసి ఇలా ఎన్ఆర్ఎల్ఎంగా తీసుకొచ్చారు. ఎన్ఆర్ఎల్ఎం అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, తెలుగులో అయితే జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా మనం చూడొచ్చు. దీనికి దీన్ దయాల్ పేరుని ఇక్కడ యాడ్ చేశారు. దీన దయాల్ అంత్యోదయ యోజన అని మనకి 2016లో యాడ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ స్కీమ్ని మన దేశం నుంచి ఇథియోపియా అని ఒక దేశం దీన్ని అడాప్ట్ చేసుకుంది. ఇథియోపియా ఏ దేశం తెలుసా మీకు, తూర్పు ఆఫ్రికా దేశం. ఈ ఇథియోపియా దేశం దీన్ని అడాప్ట్ చేసుకుంది. అలా అయితే మనకి న్యూస్లో ఉంది. సో ఇంతకుముందు ఇక్కడ కనబడుతున్న ఈ క్వశ్చన్స్ ఇక్కడ చూసుకుంటే డ్వాక్రా, ఐఆర్డీపీ, ట్రైసెమ్, సిత్రా, స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన ఇవన్నీ కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిండండి. అంటే ఇట్లాంటి స్కీమ్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా, సో మన ల్యాప్టాప్ నుంచి ఒక క్లాస్ వస్తే ఇట్లా ఇంత క్వాలిటీగా ఉంటుందండి. ఓకేనా, సో ఇదే క్వాలిటీ మీకు 365 days షార్ప్ 7 అంటే 7 PM మీకు అంతకంటే ముందే మీకు 6 లోపే వచ్చేస్తుంది మన వీడియోస్. సో మీరు ఏం చేయాలో తెలుసు కదా, ఇలాంటి కంటెంట్ని డెఫినెట్గా మీకు ఎవరైతే ఒక నాణ్యమైన విద్య కోసం తాపత్రయపడుతుర్రో వారికి మీరు తప్పకుండా షేర్ చేయండి. మీకు తెలిసిన స్టూడెంట్ గ్రూప్స్ కానీ తెలిసిన టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ అన్నిట్లలో ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా, సో ఎందుకంటే రాప్టర్ ఓన్లీ మన క్వాలిటీకి మాత్రమే మేము కట్టుబడి ఉన్నాం. మన క్వాలిటీ ఎట్లా ఉంటుంది అన్నది ఇంకా మన ముందు వచ్చే మన క్లాసెస్ కానీ మన ఆఫ్లైన్ క్లాసెస్ కానీ సో ప్రతి దగ్గర మీరు చూడబోతున్నారు. దిస్ ఈజ్ యువర్ శ్రవణ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. మీరు మన క్వాలిటీని మీరు టేస్ట్ చేయాలనుకుంటే, మన ఎసెన్స్ ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటే, మన ఫ్లేవర్ ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటే మన హన్మకొండలో వచ్చేసేయండి. ఒక్కటంటే ఒక్క క్లాస్ డెమో వినండి, ఆ తర్వాత మీ నిర్ణయం మీరే మార్చేసుకుంటారు. సో మీరు కావాలంటే 1 week మొత్తం కూడా ఫ్రీ డెమోస్ మన దగ్గర వినొచ్చండి. ఓకేనా, సో డెఫినెట్గా ఈ ఛాన్స్ మాత్రం యూజ్ చేసుకోండి. ఈ 2026 నీ జాబు రాప్టర్ నీ జాబు మిస్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాది. ఆ రేంజ్ పుల్ ఇవ్వగల కెపాసిటీ నీకుందా, అయితే వచ్చేసి. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్.